సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని స్థానిక బస్టాండ్ వద్ద హోలీ పండుగను పార్టీలకు అతీతంగా నాయకులు ఉత్సాహంగా నిర్వహించారు. ఒకరికొకరు రంగులు పూసుకుంటూ హోలీ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం జర్నలిస్టు మిత్రులకు కూడా రంగులు చల్లుతూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దుబ్బాక ఏఎంసీ చైర్మన్ కొంగర్ రవి మాట్లాడుతూ రాష్ట్రంలో హోలీ పండుగను ఘనంగా నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రజలు కలిసి పండుగను జరుపుకోవడం అభినందనీయమని తెలిపారు. హోలీ సందర్భంగా ప్రకృతి సిద్ధమైన రంగులను మాత్రమే ఉపయోగించాలని, రసాయనాలతో కూడిన రంగులకు దూరంగా ఉండాలని సూచించారు. రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా హోలీ పండుగను ఐక్యంగా నిర్వహించుకోవాలని, అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దేవుని రాజు, సరస్వతి, నరేందర్, భాగ్యమ్మ, శ్రీనివాస్తో పాటు వివిధ పార్టీల నాయకులు, వ్యాపారవేత్తలు పలువురు పాల్గొన్నారు. హోలీ పండుగ సందర్భంగా దుబ్బాక పట్టణ కేంద్రంలో పార్టీలకు అతీతంగా దుబ్బాక పట్టణంలోని అన్ని పార్టీల నాయకులు, జర్నలిస్టు మిత్రులు, యువకులు అందరం కలిసి చాలా ఉత్సాహంగా ఈరోజు హోలీ పండుగను ఆనందాల మధ్య జరుపుకోవడం జరుగుతుంది. కావున భవిష్యత్తులో కూడా ఈ పండుగను కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరం కలిసి ఒక తాటిపైన ఉండడానికి ఈ రంగులు చల్లుకోవడం అనేది శుభపరిణామం. దీన్ని తప్పకుండా భవిష్యత్తులో కూడా కొనసాగించి అందరం కూడా అభివృద్ధికి పాటుపడాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పార్టీలకు అతీతంగా తెలంగాణ సంస్కృతికి హ్యాపీ హోలీ శుభాకాంక్షలు. మిత్రులకు మరియు ఆడపడుచులకు అందరికీ హ్యాపీ హోలీ శుభాకాంక్షలు.